మిర్యాలగూడ పట్టణంలో మీడియా రంగంలో పనిచేస్తున్న విలేకరులకు బీపీఎల్ కింద ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి జరుపుతుందన్నారు. ఇళ్ల స్థలాల కోసం పేద విలేకరులు పడుతున్న ఆవేదనను గుర్తించి గత ప్రభుత్వ హయాంలోనే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్న హామీని నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పారు. పట్టాల పంపిణీలో రెవెన్యూ అధికారుల కృషి ఎంతగానో ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలు ఇబ్బంది పడొద్దనే రేవంత్ సర్కార్ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని చెప్పారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ రఘువీరెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ పాటిల్, డీఎస్పీ రాజశేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడం జరుగుతుంది. సో మీకు దీని మీద ఫుల్ ఎంజాయబుల్ రైట్స్ వస్తాయి. ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా మీరందరూ కూడా మేబీ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ యూజ్ చేసుకున్నాం మన ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి తొందరలోనే ఈ ప్లాట్స్లో కూడా ఇల్లులు కట్టాలి. మీ ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి. ఎంతోమంది ఎన్నో ఏళ్ళ నుంచి సొసైటీకి సర్వీస్ చేశారు. మీ ఎఫర్ట్స్ కూడా రికగ్నైజ్ చేస్తూ ప్రభుత్వం, మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, డిఎస్పీ గారు మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి. ఈ ప్రొఫెషన్ అనేది చాలా టఫ్ ప్రొఫెషన్ కాబట్టి మీ ఇట్లా ఒక మంచి ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. సో ఫైనలీ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నా పీరియడ్లో ఇంత మంచి కార్యక్రమం మనం ఎన్నో ఏళ్ళ నుంచి శ్రీనివాసరావు పాత ఆడియో కూడా ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ఇదే చెప్పాడు, ఇది చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ సార్, ఇది కంప్లీట్ చేయాలని చెప్పాడు. సో నాకు ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ వస్తున్నందుకు ఈ ప్రోగ్రామ్ నాకు కంప్లీట్ అయినందుకు సో నాకు కూడా ఒక మైల్ స్టోన్ లాగా నేను భావిస్తున్నా. మన ప్రజాపాలనలో, ప్రజాప్రభుత్వంలో మీ అందరికి ఇల్లు పట్టాలు ఇవ్వడం, మా చేతుల మీదకి ఇవ్వడం మా అందరికి కూడా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉన్నది. ఎందుకంటే అది దాదాపు 100 మందికి ఇప్పుడు పట్టాలు ఇస్తున్నాం. ఇల్లు గల డబుల్ బెడ్రూమ్ హౌస్ మన ఇందిరమ్మ ఇల్లు వస్తే కూడా వాళ్ళందరూ కూడా ఇప్పించే మార్గం చేద్దామని చెప్పి నేను చెప్తున్నా ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే అది ఇందిరమ్మ ఇల్లు కూడా అవకాశం ఉంటే ఇవ్వచ్చు మీ అందరికి, ఒకవేళ పేదవాళ్ళు ఉంటే అందరికి. కాబట్టి ఆ ఇల్లు కూడా వచ్చే మార్గం చేస్తే ఎమ్మెల్యే గారు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు, దానికి కూడా ఎంతో దగ్గర ఇది నేను మున్సిపాలిటీలో ఉన్నప్పుడే ఆ రోజు మీకు మాట ఇచ్చిన, నేను కౌన్సిలర్గా పనిచేసేటప్పుడు, ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు, మీరు స్ట్రైక్ చేస్తున్నప్పుడు నేను మీకు సపోర్ట్గా చేసి మేము కనుక గ్యారంటీగా మా ప్రభుత్వం కానీ మేము కానీ ఇక్కడ ప్రజాప్రతిగా ఎన్నికైతే మటుకు మీకు ఎట్టి పరిస్థితుల్లో మాట నిలబెట్టుకుంటా అని చెప్పిన. అదేవిధంగా దీనికోసం 6-7 నెలల నుంచి కూడా మేమైతే మీ లేఖర్లు అయితే అందరం సమిష్టితోని, అంటే 3 యూనియన్లతో సంతకాలు పెట్టించి 3 యూనియన్లతో మాట్లాడి ఏదో చిన్న భేదాభిప్రాయాలు కంపల్సరీగా ఉంటాయి. వాటన్నింటినీ ఛేదించుకుంటూ మనందరం రావాలి, చెయ్యాలి. ఈ కార్యక్రమానికి అందరం సమిష్టిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు పిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో, వారి చొరవతో అమిత్ నారాయణ గారు కూడా చేసిన కృషి ఫలితంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో మన పత్రికా సోదరులందరికీ కూడా ప్లాట్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంతేకాదు మీకు ఏ సమస్య ఉన్నా కానీ తీర్చడానికి శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు కానీ, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు కానీ, ఎంపీగా నేను కానీ మీకు ఎప్పుడు తోడుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తాను.